న్యాచురల్గా ఎలాంటి కెమికల్ అనేది యూజ్ చేయకుండా ఇంట్లోనే ఈజీగా షాంపూ అనేది ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఈరోజు ఇంట్లోనే ఈజీగా హోమ్ మేడ్ అలోవెరా షాంపూ అయితే చూపిస్తున్నాను. మీ హెయిర్ షైనీ అండ్ సిల్కీగా, సాఫ్ట్ అండ్ స్మూత్గా అవ్వడానికి, అలాగే హెయిర్ గ్రోత్ అనేది ఇంప్రూవ్ అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. డెఫినెట్గా ట్రై చేయండి, మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. పదండి వీడియోలోకి వెళ్దాం. ఈ షాంపూ అనేది ఎలా ప్రిపేర్ చేయాలని చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి ఒక లైక్ చేయండి. ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది డెఫినెట్గా నాతో షేర్ చేయండి. దీనికోసం ముందుగా అయితే నేను అలోవెరా అయితే చూపిస్తున్నానండి. ఇక్కడ చూస్తున్నారా, అలోవెరా లీవ్స్ అయితే తీసుకున్నాను. ఇదే విధంగా సైడ్ ఉన్న ముళ్ళులు అనేవి సపరేట్ చేసేసుకోవాలి. ఇలా గ్రీన్ పార్ట్ అనేది మొత్తాన్ని తీసేసుకున్నాక మనం ఇందులో ఉన్న అలోవెరా జెల్ అనేది, అంటే అలోవెరా పల్ప్ అనేది సపరేట్ అయితే చేసుకోవాలండి. ఆల్రెడీ మన ఛానల్లో ఇంట్లోనే ఈజీగా షాంపూ అనేది ఎలా చేసుకోవచ్చు అని హెర్బల్ షాంపూ అని చూపించానండి. అదే విధంగా హోమ్ మేడ్ సోప్ కూడా ఎలా చేసుకోవచ్చు అని చూపించాను. చూడకపోతే కనుక ఒకసారి చెక్ చేసేయండి. అదేవిధంగా ఈ అలోవెరా అనేది యూజ్ చేయడం వల్ల మన హెయిర్ అనేది సాఫ్ట్ అండ్ స్మూత్గా చేస్తుంది, సిల్కీ అండ్ షైనీగా చేస్తుంది, హెయిర్ స్ట్రాంగ్ అండ్ లాంగ్గా చేస్తుంది, అలాగే హెయిర్ ఫాల్ని తగ్గించడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది ఈ అలోవెరా అనేది మన హెయిర్కే కాదండి, మన స్కిన్కి కూడా యూజ్ చేసేసుకోవచ్చు. చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. మనం ఆల్రెడీ అలోవెరా జెల్ అనేది ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలి, దీనివల్ల ఏంటి బెనిఫిట్స్ అనేది వీడియోలో చెప్పాను. ఆ వీడియో చూడాలనుకుంటే కనుక మీకు ఎండ్ కార్డ్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసేయండి. చూస్తున్నారా, ఈ విధంగా అలోవెరా మీద ఉన్న గ్రీన్ పార్ట్ అనేది తీసేసుకొని ఈ విధంగా పల్ప్ అనేది తీసేసుకున్నాక మనం మిక్సీ అనేది వేసేసుకోవాలి. దీంట్లో వచ్చే ఎల్లో కెమికల్ అనేది అస్సలు యూజ్ చేయకూడదు. అదేవిధంగా అది కంప్లీట్ పోయాక మీరు ఇది అలోవెరా అయితే నీట్గా వాష్ చేసేసుకొని అయితే యూజ్ చేయాలి. చూస్తున్నారా, ఇదే విధంగా మిక్సీ అయితే వేసేసుకోవాలండి. మిక్సీ వేసేసుకున్నాక అది మీకు చూపిస్తున్నాను. ఇలా మిక్సీ వేసుకున్నాక ఒక స్ట్రైనర్ తీసేసుకొని స్ట్రైన్ చేసేసుకోండి. ఇక్కడ మీకు అలోవెరా పల్ప్ అనేది లేకుండా మీరు మిక్సీ అనేది వేసేసుకోండి. చూస్తున్నారా, ఇలా మొత్తాన్ని మనం స్ట్రైన్ చేసేసుకోవాలి. ఇలా స్ట్రైన్ చేసేసుకున్నాక ఇందులోనే 1 కప్ వరకు హాట్ వాటర్, అంటే లైట్గా గోరువెచ్చని వాటర్ అనేది యాడ్ చేసేసుకోవాలి. అస్సలు చల్ల నీళ్ళు అనేది యాడ్ చేయకండి. లైట్గా గోరువెచ్చని నీళ్ళు అనేది ఇందులో యాడ్ చేసేసుకోవాలి. మీరు నార్మల్ వాటర్ యాడ్ చేశారంటే చాలా తొందరగా పాడైపోతుందండి ఈ షాంపూ అనేది. అందుకే లైట్గా హాట్ వాటర్ అనేది యాడ్ చేసేసుకోవాలి. అదే విధంగా ఇక్కడ నేను షాంపూ బేస్ అయితే యూజ్ చేస్తున్నాను. చూస్తున్నాను, ఇక్కడ నేను షాంపూ బేస్ అనేది చూపిస్తున్నాను కదా. చాలా మంది మొన్న అయితే అడిగారు, షార్ట్ వీడియోలో కూడా అడిగారండి, ఎక్కడ తీసుకున్నారు షాంపూ బేస్ అనేది అని. నేనైతే అమెజాన్లో తీసుకున్నాను. దీని లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసేయండి. ఇందులో వితౌట్ కెమికల్ అండి, ఎలాంటి కెమికల్ అనేది యూజ్ చేసి ఉండరు. వితౌట్ కెమికల్ షాంపూ బేస్ అండి ఇది. మనం బయట కొనే షాంపూల కన్నా మనం ఇంట్లోనే ఇలా చేసుకుంటే మన హెయిర్ అనేది హెల్తీగా ఉంటుంది. అదేవిధంగా హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా మనం వాటర్ అయితే ఎంతైతే తీసుకున్నామో అదేవిధంగా ఈ షాంపూ బేస్ కూడా తీసేసుకున్నాను. 1 కప్ వరకు షాంపూ బేస్ తీసుకుని ఇందులోనే యాడ్ చేసేసుకున్నాను. అదేవిధంగా ఇందులోనే ½ టేబుల్ స్పూన్ గ్లీజరిన్ అయితే యాడ్ చేస్తున్నాను. అలాగే 2 విటమిన్ ఈ క్యాప్సూల్ అయితే యాడ్ చేస్తున్నాను అండి. ఈ 2 ఆప్షనల్ మాత్రమే అండి, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదు అనుకుంటే స్కిప్ చేసేయండి, పర్వాలేదు. ఈ ప్లేస్ లో మీరు కోకోనట్ ఆయిల్ అయినా యూజ్ చేయొచ్చు. చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. హెయిర్ అనేది స్మూత్ అండ్ షైనీగా చేస్తుంది, సిల్కీ అండ్ సాఫ్ట్ గా చేస్తుంది, హెయిర్ గ్రోత్ కి చాలా బాగా యూజ్ అవుతుంది. అదే విధంగా ఇందులోనే స్మెల్ కోసం అని చాలా మంది అడుగుతున్నారు. ఇంతకుముందు సోప్ అండ్ షాంపూలో ఎక్కడా నేను ఎసెన్షియల్ ఆయిల్ అనేది యూజ్ చేయలేదు, కానీ ఈ మధ్యన చాలా మంది అడగడం వల్ల నేను ఇక్కడ లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇలాగైతే నేను లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నాను. దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసేయండి. ఇదే విధంగా వేసుకున్నాక మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసేసుకోండి. బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకు ఇది బాగా మిక్స్ చేసేసుకోండి. ఆ తర్వాత ఇందులోనే కొంచెం గ్రీన్ ఫుడ్ కలర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే మనకి షాంపూ అయినా సోప్ అయినా కానివ్వండి, కొంచెం కలర్ఫుల్గా ఉంటే చాలా బాగా అనిపిస్తుంది కదండి. అందుకని ఇక్కడ నేను జస్ట్ లైట్గా గ్రీన్ ఫుడ్ కలర్ అయితే యాడ్ చేస్తున్నాను. మీకు నచ్చితే యాడ్ చేయండి, లేదు అనుకుంటే స్కిప్ చేసేవచ్చు. ఇంతేనండి, చాలా సింపుల్గా అయితే మనం ఇంట్లోనే ఈజీగా షాంపూ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇది ఓన్లీ అలోవెరాతోనే చేయాలంటే ఏం కాదండి, ఇంకా చాలా వాటితో అయితే మీరు ఇది చేసుకోవచ్చు. షాంపూ అనేది మీరు ఫ్లాక్స్ సీడ్ జెల్తో అయినా చేసుకోవచ్చు, మెంతులతో అయినా చేసుకోవచ్చు, అదేవిధంగా వేపాకుతో చేసుకోవచ్చు. ఇంకా చాలా వాటితో అయితే మీరు ఈజీగా చేసేసుకోవచ్చు. నేనైతే ఈరోజు అలోవెరాతో అయితే మీకు చేసి చూపిస్తున్నాను. అదేవిధంగా ఇలాంటి ఒక బాటిల్లో వేసి మీరు స్టోర్ చేసేసుకున్నారంటే ఈజీగా అయితే మీరు 4 మంత్స్ వరకు యూజ్ చేయొచ్చు అండి. ఎలాంటి పాడవదు, ఏం కాదు. మీరు ఈజీగా 4 మంత్స్
మంత్స్ వరకు యూజ్ చేసేసుకోవచ్చు. కానీ కొంచెం మీరు యూజ్ చేసే ముందు ఇది లైట్గా హాట్ వాటర్లో యాడ్ చేసేసుకొని అప్లై చేసేసుకున్నారంటే ఇంకా కొంచెం మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. మీకు డైరెక్ట్గా అప్లై చేయడం కన్నా వాటర్లో వేసి మిక్స్ చేసి అప్లై చేయడం వల్ల మీకు షాంపూ సేవ్ అవుతుంది. అలాగే మీకు హెయిర్కి ఎక్కువ షాంపూ పట్టకుండా మీరు ఈజీగా అయితే చాలా రోజు స్టోర్ చేసేసుకోవచ్చు అండి. చూస్తున్నారా, ఇదే విధంగా సింపుల్గా చేసేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మీకు హ్యాండ్స్ మీద అయితే యూజ్ చేసి చూపిస్తున్నాను చూడండి, ఎంత చక్కగా మీకు నురగ అనేది వస్తుంది కదండి. చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. మీ రిజల్ట్ మీకు ఎలా వచ్చింది అనేది డెఫినెట్గా నాతో షేర్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది డెఫినెట్గా నాతో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.